ఈ జ్ఞానం ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే జ్ఞాన ప్రసూనాంబ. తూర్పున సూర్యకిరణములు పడితే కానీ పువ్వులు విచ్చుకో. అది మామూలు పువ్వు కాదు, నీ గుండెలలో జ్ఞాన కుసుమం విచ్చుకునేటట్టుగా నేను అనుగ్రహించగలను. అందుకే ఇక్కడొక్క చోటే తల్లి తల మీరు జాగ్రత్తగా చూస్తే కొద్దిగా ఇలా పక్కకి వాల్చి ఉంటుంది. పరిశీలనాత్మకంగా ప్రయత్నపూర్వకంగా అవతల వారి మనసులో ఉన్న భక్తిని ఆవిడ చూసి అనుగ్రహిస్తుంది. ద్విభుజి, రెండు చేతులతో ఉండి ఆ పీఠం మీద నిలబడి అనుగ్రహిస్తుంది. చాలామంది పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఆమె నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణం సర్పవడ్డాణం ఉంటుంది, ఆ వడ్డాణం వంక చూసినా కూడా రాహుకేతువులు శాంతి పొందుతారంటారు. ఈ క్షేత్రంలో రాహుకేతు క్షేత్రం కదా ప్రధానంగా. ఆయన ఎలా అనుగ్రహిస్తాడో ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది. ఎక్కడా లేని రీతిలో శంకరుడు ఒక దిక్కు చూస్తే అమ్మవారు విరుద్ధంగా ఇంకొక దిక్కు చూసేటటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రెండు విధాలుగా ఇహము పరము ఇవ్వగలిగినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి.